టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు వేసినటువంటి పిటిషన్లపై హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతోనే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రూపొందించిందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం గట్టిగా వాదించారు. దాన్నే రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా పీపీటీ ఇచ్చిందని హైకోర్టుకు ఆయన నివేదించారు. ఇక రెండో టాపిక్ చూసినట్లయితే కేబుల్ వైర్ల తొలగింపు అంశం ఇంకా రగులుతూనే ఉంది. రేవంత్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందంటూ భారతీ ఎయిర్టెల్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించినటువంటి న్యాయస్థానం కేబుల్ వైర్ల తొలగింపుపై రేపు విచారిస్తామని చెప్పింది. అప్పటి వరకు కేబుల్ తీగల తొలగింపు ఆపాలని ఆదేశించింది. స్తంభాలపై కేబుల్ వైర్ల కోసం తాము ప్రభుత్వానికి 21 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఎయిర్టెల్ న్యాయవాది చెప్పగా షాక్తో మరణించినటువంటి వారి బాధ్యత ఎవరు తీసుకుంటారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. టాప్ 4లో మూడో అంశం చూసుకున్నట్లయితే ఎరువుల కొరతపై పాలక పెద్దల మాయమాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా కోసం రోడ్డెక్కి తనలో తింటున్న వాళ్ళంతా రైతులు కాదంటూ మంత్రి తుమ్మల కాయకురుడు మాటలు మాట్లాడారు. మొన్నేమో ఎరువులది కృత్రిమ కొరత అంటూ సీఎం మాట్లాడితే వ్యవసాయ మంత్రి ఏమో ఇలా దండంగమారి మాటలు మాట్లాడి రైతాంగాన్ని మరింత ఉడికిస్తున్నాడు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే నినాదాలు, నిరసనలు, తగవులు, ప్లకార్డుల ప్రదర్శనల మధ్య లోక్సభ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి స్పీకర్ ఓం బిర్లా దిగువ సభను నిర్వధిగా వాయిదా వేశారు. విపక్ష ఎంపీల నిరసనల మధ్య 12 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈ 4 టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు టాప్ 4 అంశాలు చూద్దాం. రైట్గా టాప్ 1 చూస్తున్నాం. పీసీ ఘోష్ నివేదికను రద్దు చేయకండి. హైకోర్టు బీఆర్ఎస్ విజ్ఞప్తి విచారణ రేపటికి వాయిదా. టాప్ 2 న్యూస్ చూస్తున్నట్లయితే 6 మరణానికి బాధ్యత ఎవరిది? ఎయిర్టెల్కు హైకోర్టు సూటి ప్రశ్న. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం అలా, మంత్రి ఇలా, యూరియాపై ఇంకెన్నాళ్ళీ మాయమాటలు. టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ వాయిదా, 12 కీలక బిల్లులకు ఆమోదం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్న పీసీ ఘోష్ నివేదికను రద్దు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ విజ్ఞప్తి, విచారణ రేపటికి వాయిదా. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 6 మరణానికి బాధ్యత ఎవరిది? ఎయిర్టెల్కు హైకోర్టు సూటి ప్రశ్న. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. సీఎం అలా, మంత్రి ఇలా, యూరియాపై ఇంకెన్నాళ్ళీ మాయమాటలు. టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ వాయిదా, 12 కీలక బిల్లులకు ఆమోదం.